నిన్న 12th ఆర్డినరీ మీటింగ్ ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో జరిగిందో మీ అందరి సాక్షిగానే జరిగింది కౌన్సిల్ మీటింగ్ అనేది. ఇప్పుడు మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాను, మేయర్గా ఆవిడ ఎలా ఆ సీట్లో కూర్చుంది అనేది ఆవిడ మర్చిపోయింది. మర్చిపోయి ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అంటే మేయర్ పదవిని ఏదో ఒక రాణిలాగా, ఒక సింహాసనం మీద కూర్చున్న రాణిలాగా ఆవిడ ప్రవర్తన ఉంది. మీరు గమనించినట్టయితే బీజేపీ కార్పొరేటర్లు కానీ, ఎంఐఎం కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇదే చెప్పడం జరిగింది. మరి ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎంత దురుసు ప్రవర్తన అంటే ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ కూడా మా తోటి కార్పొరేటర్లుగా గెలిచాకనే ఆవిడకి మేమందరం ఓట్లేసి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీదనే ఆవిడ గెలిచాక మా అందరి ఓటింగ్తో, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓటింగ్తో ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం మర్చిపోయి అహంకారంతో బిహేవ్ చేసి, అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో బిహేవ్ చేశారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్లందరం కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కేవలం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మాత్రమే మాకు ఒక సభ. అదే ప్లేస్లో మేము ప్రజా సమస్యలపైన మాట్లాడాలన్నా, ప్రజల గురించి ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే 9,292 ఎకరాలు భూ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి మాకు ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి డెఫినెట్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్స్ మన కోసం మనం అడుగుదాం. ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మాకు కావాల్సిన పార్కులు కానీ, రేపు భావితరాలకి కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ తయారవుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ సిటీ ఎక్కడ చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్తోనే ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. మీకు మొన్నే చూసుకుని ఉంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాకు ఒక కబ్రస్థాన్ కావాల్సి ఉంది. అది ఎంత బర్నింగ్ ఇష్యూగా అయ్యిందో స్టేట్ మొత్తం కూడా చూడడం జరిగింది.